ఏం మార్పో ఏమో, నాకు మాత్రం అలవాటు లేని పనులు చేయడం చాలా కష్టంగా ఉంది. సరే, నేను హెల్ప్ చేస్తాను. మీ అబ్బాయి చూసేక అంతే. వాడు ఇంకా నిద్ర లేచుండడ్లే. కానివ్వు. వావ్, చాలా బాగా వేశారు. నిజం చెప్పాలంటే నాకు ముగ్గులు నేర్పింది సరసునే. సరసు కాదు, వాణి. వాణియా? ఆ పేరు నీకెలా తెలుసు? నిన్నే అడుగుతోంది. వాణియే సరసు అన్న విషయం అది బయటికి పోయే వరకు నాకు కూడా తెలీదు. కాని నువ్వెలా తన పేరు చెప్తున్నావు? అంటే నాకు నవ్య చెప్పింది. నవ్య? అవును, సరసు గురించి అన్ని డీటెయిల్స్ నవ్యనే చెప్పింది. అప్పుడే వాణి పేరుతో నాకన్నా ముందే మీ కోడలు ఆడిన నాటకం నాకు తెలిసింది. సరసు, ఇక్కడ రాహుల్ బాబు. అమ్మయ్యా, కళ్ళు తెరిచిన వెంటనే నువ్వు వేసిన ముగ్గుని చూశాను. ఈ రోజంతా నాకు కలర్ఫుల్గా ఉంటుంది. ఏంటి నవ్య, మీ మేడం ఇక్కడే ఉన్నారు? నా సరసు ఒంటరిగా దొరికిందని బెదిరించి బయటికి పంపించే ప్లాన్స్ వేస్తున్నారా? అయ్యో రాహుల్, కోరి తెచ్చిన ఆనందాన్ని నేను ఎందుకు దూరం చేస్తాను? కలలో కూడా అలా చెయ్యను. తెచ్చినా కాదు, నా కోసం వచ్చినా అనాలి. నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిన సరసు ఇక దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. సరే రాహుల్ బాబు, ఇప్పుడు గతం ఎందుకు? పదండి లోపలికెళ్దాం. సరసు, ఒక నిమిషం. ఇంత అందమైన ముగ్గు వేసి మనం ఒక సెల్ఫీ తీసుకుపోతే ఎలా? ఏదో మిస్ అయింది. ఇలా అయితే ముగ్గు నువ్వు పెట్టినట్లేదు. ఒక్క నిమిషం సరసు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ముగ్గే కాదు, మన సెల్ఫీ కూడా కలర్ఫుల్గా ఉంది. సరసు, మర్చిపోయాను, ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? చెప్తా కదా, నువ్వురా. నవ్య, మీ మేడంని కూడా రమ్మను. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. డాడ్, అనయ్య, డాడ్. అందరూ వచ్చారు కదా,
మీ అందరికీ ఈరోజు జరగబోయే పండగ గురించి చెప్పాలి డాడ్. ఈరోజేంటి రాహుల్? ఈ నెలలోనే అసలు పండగ లేదు కదా. డాడీ, నేను చెప్పేది క్యాలెండర్లో ఉండే పండగ గురించి కాదు. నా ఉనికికి కారణమైన వేడుక, నా ఊపిరి పుట్టిన పండుగ, నా సరసు బర్త్డే. అదెప్పుడో అయిపోయింది కదా రాహుల్. నువ్వు బుద్ధిమంతుడిలా గుడికి కూడా వెళ్ళావు. ఏంటి మర్చిపోయావా? ఆ దేవుడి సాక్షిగా నా సరసు చేయి పట్టుకున్న రోజు నేనెలా మర్చిపోతాను ప్రీతి? ఆ రోజు నాకు సరసు కనిపించకపోయి ఉంటే నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్లేవాణ్ణి కాదు. తన కోసం నేను తపస్సు చేసేవాణ్ణి కాదు. నా సరసు నా కోసం వచ్చేది కాదు. నేను మీ ముందు ఇంత సంతోషంగా నిలబడేవాణ్ణి కాదు. ఇన్ని సంతోషాలకి కారణమైన ఆ రోజుని అప్పుడు నేను మిస్ అయినా ఈ రోజు మాత్రం పండగలా చేయాలనుకుంటున్నాను. పిచ్చి పట్టడం కాదు కాని ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పట్టేలా చేస్తున్నాడు. చెరువు ఎండిపోయాక వల విసిరినట్టు పుట్టినరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ ఏంటో. అంతేకాదు, నాకు తెలిసిన వాళ్ళని, నేను తెలిసిన వాళ్ళని అందర్నీ పిలిచి గెలిచిన నా ప్రేమని గర్వంగా చూపించి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను డాడ్. అందరినీ ఎందుకు రాహుల్ బాబు? పిలవాలి సరసు. లేదంటే మా అమ్మగారిలా చాలా మంది ఇంకా నేను పిచ్చోణ్ణి భ్రమలోనే బ్రతుకుతున్నాను అనుకుంటారు. నాన్న రాహుల్, ఎవరికో ప్రూవ్ చెయ్యడానికి అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ ఎందుకు? వచ్చింది సరస్సునే అని, నీ విషయంలో మాదే పొరపాటు అని మేమందరం ఒప్పుకున్నాం కదా. ఏదున్నా సరే మన 4 గోడల మధ్య ఉంటేనే మంచిది. పబ్లిక్కి తెలిసే అంత హడావిడి వద్దు రాహుల్. అట్లీస్ట్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. నాకు తెలుసు. వద్దండానికి నువ్వు సిద్ధంగా ఉంటావని అప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. అందరూ ఫంక్షన్కి వస్తే ఇన్నాళ్ళు కోడలు లేదన్న అబద్ధం నిజమని తెలిసిపోతుందనా? లేక ఓటమి తెలియని వాగ్దేవి కొడుకు చేతిలో ఓడిపోతుందనా? అవి రెండు కాదు రాహుల్. మరేంటి ప్రాబ్లం? రాహుల్ బాబు, నేను మీకోసం వచ్చాను. ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఏమైంది సరసు నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఓ, అంటే నువ్వు ఆవిడ గారికి భయపడుతున్నావా? లేక ఆవిడ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా? చూడు సరసు, నువ్వు ఈ ఇంట్లో ఎవ్వరినీ కేర్ చేయాల్సిన అవసరం లేదని ఆల్రెడీ నీకు చెప్పాను కదా. సరే రాహుల్, నువ్వు ఆవేశపడకు. నీకెలా నచ్చితే అలాగే చెయ్యి. నో ప్రాబ్లం. అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ రోజు ఫంక్షన్ జరిగి తీరుతుంది. రాహుల్, ఓకేరా, నువ్వు చెప్పావు కదా, మిగిలిన అరేంజ్మెంట్స్ మేము చూసుకుంటాం. నువ్వు కాస్త కూల్గా ఉండు.
వాగ్దేవి, నీ కంగారు భయం నాకు అర్థమైంది. రాహుల్కేం కాదు, మనమంతా ఉన్నాం కదా. రాహుల్కే కాదు, ఇదిగో బ్రాహ్మణికి కూడా ఏ సమస్య రాకుండా మనం అందరం చూసుకుందాం. కొన్ని రోజులు వాడి ఇష్టాలకి మాటలకి అడ్డుపడకపోవడమే మంచిది. ఇది నా అభిప్రాయం. అంతకు మించి మనకు వేరే దారి కూడా లేదు. ఆలోచించు. ఉన్న డోర్లన్నీ క్లోజ్ చేసేసుకుని దారి లేదంటారేటి సిల్లీగా? ముందు నువ్వు నీ మైండ్ మౌత్ రెండు క్లోజ్ చేసుకో. వినిపించిందా? స్పష్టంగా. ఆ, ఏంటండి ఇది? ఇలా పార్టీ ఫంక్షన్ అని అందరినీ పిలిస్తే నాకు తెలిసిన వాళ్ళు లేక నేను తెలిసిన వాళ్ళు వస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? తెలుసమ్మా, అందుకే కదా వద్దని చెప్పడానికి చాలా ట్రై చేశాను. కానీ వాడు ఒప్పుకోరండి. మీ అబ్బాయి ఒప్పుకునే స్థితిలో లేడు. ఇలాంటి సిచ్యువేషన్కి భయపడే నేను రాను నటించనని మీకు ముందే చెప్పాను. మా అమ్మ వద్దని చెప్పినా నాన్న కోసం ఈ నాటకం ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏమాత్రం మా అమ్మకి తెలిసినా ఇక నా గత అంతే. చూడు బ్రాహ్మణి, మీ అమ్మకి నిజం తెలిస్తే ఎంత రిస్కో. కొడుకు కోసం ఆరాట పడుతున్న తల్లిగా నాకు అంతకన్నా ఎక్కువ రిస్క్ అమ్మా. రేపు జరగబోయే ఫంక్షన్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఉండేలా నేను చూసుకుంటాను. ఈ ఫంక్షన్ గురించి, నీ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడతాను, సరేనా? మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీలాంటి ఫేమస్ పర్సనాలిటీ ఇంట్లో వార్తలు బయటికి పొక్కడం ఎంతసేపండి? అదే నా భయం, కంగారు. ఆహా, చెప్తున్నాను కదమ్మా, అలా ఏం జరగదు. నాది హామీ. మనం ఎన్ని నాటకాలాడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా అన్నీ సరసు లేదన్న నిజం రాహుల్కి అర్థమయ్యేలా నువ్వు చెప్పగలిగే రోజు వచ్చే అంతవరకే. దయచేసి అప్పటి వరకు ఓపిక పట్టమ్మా. ఈలోగా నేను నీకు సేఫ్గార్డ్గా ఉంటాను. ఏ సమస్య లేకుండా రాకుండా సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ. సంధ్య, భోజనం టైం అయింది. నువ్వు నాన్న దగ్గరుండు, నేను బయటికెళ్ళి భోజనం తీసుకొస్తాను. బయటికి వెళ్ళడం ఎందుకమ్మా? ఈ హాస్పిటల్లో క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ నుండి తీసుకొస్తానులే. ఏంటి తీసుకొచ్చేది? ఇక్కడ ఒకళ్ళు తినే ఖర్చుతో బయట ఇద్దరు తినచ్చు. ఇంకా పళ్ళు కొనడానికి కూడా డబ్బులు మిగులుతాయి. ఆగండి బాబు, ఎవరికి ఇవన్నీ? మీకే మేడం. మాకా? మేమేం చెప్పలేదే. నమస్తే సార్. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది డాక్టర్ గారు. చూడండమ్మా, ఇక నుండి ప్రతి గంటకి నేనొచ్చి చెక్ చేస్తాను. ఒక నర్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే రిపోర్ట్ చేస్తుంది. సరే డాక్టర్ గారు. ఏంటమ్మా ఇది? ఈ ఫుడ్ డాక్టర్ కేర్ చూస్తుంటే నాన్నకి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు నుండి బయట ఫుడ్ తినడానికి ఏమీ తెచ్చుకోకండి. టైం కన్నీ మేమే తీసుకొస్తాం. ఎందుకు అవసరం లేదు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఖరీదులా అనిపిస్తుంది. ఇంత ఖర్చు మాకు అవసరం లేదు. మీరెవరికో ఇవ్వబోయి మాకు తీసుకొచ్చినట్టున్నారు.
వెంటనే తీసుకెళ్ళిపోండమ్మా. పేషెంట్ పేరు నారాయణ కదా? అవును. మీ అమ్మాయి పేరు బ్రాహ్మణియే కదా? అవునమ్మా. ఈ ఫుడ్ మీకేనండి. మళ్ళీ మాకే అంటావేంటమ్మా? వీటన్నిటికీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఆల్రెడీ కట్టేశారండి. కట్టేశారా? ఎవరు? మీ అమ్మాయే. మీరున్నన్ని రోజులకి మందులకి, ఫుడ్కి, ఫ్రూట్స్కి అన్నిటికీ పేమెంట్ అయిపోయిందమ్మా. సరేనండి, నాకు చిన్న పనుంది, మళ్ళీ వస్తాను. ఏంటి సావిత్రిది, ఇప్పటివరకైనా ఖర్చులు చాలదన్నట్టు వీటికి కూడా అనవసరంగా? అదే నాకు అర్థం కావటం లేదండి. మీ ఆపరేషన్ డబ్బు ఎక్కడిది అంటే చెప్పట్లేదు. ఎప్పుడూ రూపాయి దగ్గర జాగ్రత్త పడే మనిషి ఇప్పుడిలా డబ్బుని లెక్క చేయకపోవడం ఏంటో తెలియటం లేదండి. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఏదో చూసుకోకుండా. ఏమైంది రాహుల్ బాబు? ఎందుకలా చూస్తున్నారు? నువ్వేనా? నువ్వు నా సరసువేనా? అదేంటి రాహుల్ బాబు అలా అడుగుతున్నారు? ఇప్పుడేమన్నావు? అదే చూసుకోకుండా గుద్దినందుకు సారీ చెప్పాను. సారీ అని పొడిగా రాలేదు, పాష్ యాక్సెంట్లో ఎక్స్టెండ్ అయ్యి వచ్చింది. అంటే అది అది ఏదో తెలియకుండా రావడానికి నువ్వు చదివింది జస్ట్ 5th క్లాస్ కదా సర్సు? అవును. అది అది ఎందుకు తడబడుతున్నావు? నిజం చెప్పు. ఏ నిజమమ్మ గారు? అదే నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను చేరదీసిన డాక్టర్ గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని మా అందరికీ చెప్పావు కదా, ఆ విషయం. అవును. నిజమా సరసు? అవునా? అవును అవును రాహుల్ బాబు. యా రాహుల్, స్పోకెన్ ఇంగ్లీష్. ఏదైతే ఏంటి, తన యాక్సెంట్ ఎన్ఆర్ఐ అయిన నీకన్నా బాగుంది. అమ్మ సరసు, ఈ నెక్లెస్ తీసుకో. నీకోసమే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించాను. రెడీ అయి త్వరగా వచ్చేయి. లెట్స్ గో. హలో, మీ అత్తగారే కాదు, నేను కూడా నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి బాబు ఇది? ఇప్పుడెందుకు బాబు ఇదంతా? ఎందుకేంటి, ఈరోజు వచ్చే గెస్ట్లందరికీ నా సరసు ప్రిన్సెస్లా కనిపించాలి కదా. చూస్తుంటే చాలా ఖరీదైందిలా ఉంది. సరసు, నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావేంటి? నువ్వు నా భార్యవి. ఖర్చు పెట్టే రూపాయి గురించి లెక్క పెట్టాల్సిన అవసరం నీకు లేదు. తీసుకో సరసు. మీ అక్క మనకి తెలియకుండా ఏదో దాస్తోంది. అదేంటో ఈరోజే ఎలాగైనా కనిపెట్టాలి.